హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7. సో మిడ్ వన్ ఎగ్జామ్కి కావాల్సిన హైడ్రాలిక్స్ నుంచి సో C24 కరికులం వాళ్ళకి గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయి ఈ వీడియోలో. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఖచ్చితంగా పాస్ అవుతారు నాన్న. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో నాన్న. సో ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. సో ఇది మిడ్ వన్ ఎగ్జామ్కి కావాల్సిన క్వశ్చన్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి నాన్న. సో మ్యాక్సిమం డెఫినేషన్స్ అడుగుతాడు 1 మార్క్స్లో మనకు. సో డిఫైన్ ద టర్మ్ స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంది అండ్ ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంది, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, బెర్నౌలీ థీరం రాయమని చెప్తాడు. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మీరు అందరూ. సో 1 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి డియర్ స్టూడెంట్స్. 3 మార్క్స్లో మనకు నార్మల్గా ఒక ప్రాబ్లం అడుగుతాడు అనమాట మనకు. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకేనా. అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బెర్నౌలీ థీరం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, 3 మార్క్స్ మీరు చూసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి నాన్న, మనకు పార్ట్ సి అంటే కొంచెం న్యూమరికల్ అడుగుతాడు. సో న్యూమరికల్ కూడా అడుగుతాడు, ఒకసారి అవి న్యూమరికల్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో 7th ఏ న్యూమరికల్ అనమాట మనకు. అండ్ దానికి మళ్ళీ 7th బి కూడా న్యూమరికలే ఉంటుంది. 8th ఏ బి ఆల్సో న్యూమరికలే ఉంటుంది. అంటే 5 మార్క్స్లో మనకు న్యూమరికల్ ప్రాబ్లం అడుగుతారు, వర్డ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో ఒకసారి స్క్రోలింగ్ చేస్తాను, ప్రిపేర్ అవ్వండి. మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, చాట్ జీపీటీలో కొడితే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. అండ్ ఏ స్టూడెంట్స్, కొన్ని 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చాప్టర్ వైజ్. దిస్ ద యూనిట్ వైజ్ అనమాట. యూనిట్ 1 నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇయర్ వైజ్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. డిఫైన్ విస్కాసిటీ అంటే ఏంది, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంది, మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కాసిటీ. సో ఈ డెఫినేషన్ నుంచి పక్కా ఒకటి 2 దిగుతాయి నాన్న మనకు, ఓకేనా. సో ఇది 1 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి, ఒకసారి ప్రిపేర్ అయిపోండి, ఓకేనా. అండ్ 3 ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంది, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అని కూడా డిఫైన్ విస్కాసిటీ అండ్ స్టేట్ ఇట్స్ ఫార్ములా అండ్ టర్మ్స్ అని అడిగింది కదా. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, ఓకేనా. మాస్ డెన్సిటీ కావచ్చు, స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంది. సో ఇట్లా ఇవి క్వశ్చన్స్. అండ్ వాట్ ఈస్ ద మోనోమీటర్ అండ్ రైట్ ద డిఫరెంట్ టైప్స్. ఇవి ఇయర్లో ఎక్కువసార్లు అడిగినవి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. 7th, 8th, 9th, 10th ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ పార్ట్ బి యూనిట్ 1 నుంచి చూడండి 3 మార్క్స్ క్వశ్చన్స్. సో మేజర్గా అయితే డిఫరెన్స్ బిట్వీన్ కాన్సెప్ట్లోనే అడుగుతాడు, ఓకేనా. 2nd క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్న. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి మనకు. ఇక్కడ 5th, 6th క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. డిఫైన్ క్యాపిలారిటీ అండ్ రైట్ ద ఫార్ములా అండ్ నేమ్ ద టర్మ్స్ అండ్ ఆ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఏంది. అండ్ ఇక్కడ చూడండి డెఫినేషన్స్, ఇవి మనకు 1 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది, 8th క్వశ్చన్. అండ్ 10th క్వశ్చన్ చూడండి, స్టేట్ ద రిలేషన్ అమాంగ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అండ్ గాజ్ ప్రెజర్ అండ్ అబ్సల్యూట్ ప్రెజర్. ఇది చాలా ఇంపార్టెంట్. 10th క్వశ్చన్స్ ఒకటి. 11th, లీస్ట్ ఎనీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోమీటర్ యూజ్డ్ ఫర్ ద ప్రెజర్ మెజర్మెంట్, ఓకేనా. 10th, 11th అండ్ మేబీ 12th కూడా ఇంపార్టెంట్. యూట్యూబ్ మోనోమీటర్ గురించి కొంచెం రాయాలన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ యూట్యూబ్ డిఫరెన్షియల్ మోనోమీటర్, ఇది డయాగ్రామ్ ఉంటుంది. 13th క్వశ్చన్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు మీరు. కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ అనిపిస్తున్నట్టు మీరు ప్రిపేర్ అయితే బెస్ట్ అన్న, తప్పదు ఇక అన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో అయిపోయింది. ఇవన్నీ 5 మార్క్స్వి, కొన్ని 5 మార్క్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇక్కడ 5 మార్క్స్ ఉన్నాయి అండ్ 3 మార్క్స్ అన్నీ మేజర్. ఈ పార్ట్ బిలోనే కొన్ని 5 మార్క్స్వి కూడా టచ్ అవుతుంది. బట్ మేజర్గా మనకు న్యూమరికల్ అడుగుతాడు కాబట్టి న్యూమరికల్ చెప్తలేను మీకు, ఆల్రెడీ ఇందాక చూపించాను. అండ్ దిస్ అ పార్ట్, ఇది యూనిట్ 2 నుంచి అన్న, ఓకేనా. యూనిట్ 2 నుంచి చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యూనిఫామ్ ఫ్లో అంటే ఏంది, నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏంది, విస్కాసిటీ కావచ్చు, సర్ఫేస్ టెన్షన్ కావచ్చు, లామినార్ ఫ్లో అంటే ఏంది. సో ఇవి డెఫినేషన్స్ నేర్చుకెళ్ళండి, ఓకేనా. పక్క ఒకటైనా తగులుతుంది. అండ్ పార్ట్ బి అంటే 3 మార్క్స్ క్వశ్చన్ చూడండి అన్న, ఓకేనా. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ చూడండి, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఓకే. డిస్ట్రిబ్యూస్ బిట్వీన్ స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో అంటే ఏంది, డిఫరెన్స్ ఇవ్వాలి. లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లోకి డిఫరెన్స్ ఇవ్వాలా. అండ్ యూనిఫామ్ ఫ్లోకి, స్ట్రీమ్ లైన్ ఫ్లోకి డిఫరెన్స్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్కొక్కటికి, ఓకేనా. ఈ 5th, 6th క్వశ్చన్, 4th క్వశ్చన్, 2nd, 3rd, 1st, ఈ స్టార్టింగ్ 7 క్వశ్చన్స్ నేర్చుకోండి, పక్కా వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. 7th వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టేట్ ద లిమిటేషన్స్ ఆఫ్ బెర్నౌలీ థియరం, 7th క్వశ్చన్. అండ్ 3 అజంప్షన్స్, 8th క్వశ్చన్స్.
7th అండ్ 8th పక్క గన్ షాట్ క్వశ్చన్స్ అని అనుకుంటున్నా. బెర్నౌల్లీస్ థీరం మీద అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి 7th అండ్ 8th ప్రిపేర్ అవ్వండి ఒకసారి. అండ్ పార్ట్ సి అంటే నాన్న న్యూమరికల్ ఇవే ఇట్లాంటివే ఉంటాయి అనమాట. మీకు న్యూమరికల్ మీద కొంచెం గ్రిప్ ఉంటే ఈ పార్ట్ సిలో ఉన్న కొన్ని న్యూమరికల్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఒక 2-3 ప్రిపేర్ అయితే మీరు ఆటోమేటిక్గా అక్కడ గివెన్ డేటా రాసి వచ్చి సో ఏమైనా ఫార్ములా గుర్తొస్తే ఫార్ములా అప్లై చేయండి, అంతే ఇక అయిపోయింది. సో డియర్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫామ్ చేయండి. ఓకేనా నాన్న, ఈ పీడిఎఫ్ కావాలంటే మెంబర్షిప్లో కమ్యూనిటీలో వాట్సాప్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వాట్సాప్ కమ్యూనిటీలో పంపిస్తా, సరేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.